సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి దూరమైన బంధాన్ని దగ్గర చేస్తాను తల్లి, తప్పకుండా నేను చెప్పే ఈ మాటలు నువ్వు విన్నప్పుడు నీకు దూరమైన బంధాన్ని నేను కలుపుతాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని ఈ వీడియోలో పూర్తిగా విందాం. ఆ సందేశం వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు వరకు వచ్చేస్తుంది. వీడియోస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక బాబాగారి సందేశం ఏంటి అంటే, మన వీడియోస్ కింద చాలా కామెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయండి. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు మన అనుకున్న వాళ్ళు దూరమైన వాళ్ళు కానివ్వండి, చాలా ఇష్టమైన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ ఏదో చిన్న చిన్న అపార్థాలు మనస్పర్ధల వల్ల విడిపోయి ఉంటారు కదా. ఇద్దరిలో ఏ ఒక్కరికి కోపం ఉన్నా సరే వాళ్ళు విడిపోయినప్పుడు ఇద్దరు బాధపడుతూ ఉంటారు. ఇంకొకరు వాళ్ళంటే ఇష్టం ఉండేటప్పుడు కలవాలి, మాట్లాడాలి అని ఆరాటపడుతూ ఉంటారు కదా. అది ఏ రిలేషన్ అయినా సరే అండి, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కానివ్వండి, తోబుట్టువులు కానివ్వండి, తల్లి బిడ్డలు కానివ్వండి, ప్రేమించిన వాళ్ళు కానివ్వండి, ఇలా ఏ రిలేషన్ అయినా సరే దూరమైన బంధం కలవాలని చెప్పి బాధపడుతూ ఆరాటపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలా ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉంటుంది. కొంతమంది ఇద్దరిలో ఇష్టం ఉంటుంది, ఇద్దరు ఒకరుంటే ఒకరికి ఉండలేరు. కానీ అలాంటి కొన్ని సందర్భాలలో దూరమై బాధపడిపోతూ ఉంటారు. ఇలా ఇబ్బంది పడేవారికి బాబాగారి సందేశం ప్రకారం ఒక్కటేనండి, ఏ బంధాన్ని దూరం చేసుకోకూడదు. విలువ అనేది, బంధానికి ఉన్న విలువ అనేది మనం ఇవ్వాలి. మనల్ని ఇష్టపడే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోకూడదు. మన కోపం వల్ల వాళ్ళని బాధ పెట్టడం ఎంత మాత్రం సబబు చెప్పండి. మనం అందరం కూడా బాబా భక్తులం కాబట్టి ఆయన మాటలను మనం గౌరవిస్తూ పాటిస్తూ ఉంటాం. ఏ బంధాన్ని వదులుకోవద్దనే మన బాబాగారు చెప్తారు. అది ఫ్రెండ్స్ అయినా, మంచి స్నేహితుల మధ్య గొడవలు వచ్చినా కానీ, మనస్తాపాలు వచ్చినా అది తీర్చలేని ఒక బాధ అనేది ఉంటుందన్నమాట. ఒకరి కోపం ఉండి ఇంకొకరికి వాళ్ళకి ప్రాణంగా ఉండి ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చి మాట్లాడుకోకుండా ఉండలేనప్పుడు అవతల వాళ్ళు మాట్లాడితే బాగున్నే, వాళ్ళు ఏదైనా సరే మెసేజ్ చేస్తే బాగున్నే, ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించి తెలుసుకోవాలని పదే పదే ఆరాటపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి. కోపం వచ్చినప్పుడు ఆ క్షణం కానీ ఒక 2-3 రోజులు గమ్ముగా ఉండి తర్వాత కలుపుకునే ప్రయత్నం అనేది చేసినప్పుడు మన బంధం అనేది స్ట్రాంగ్ అవుతుంది. అలా వాళ్ళు ఆరాటపడేటప్పుడు ఒక్కసారి మాట్లాడి చూడండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారనేది మనకే తెలుస్తుందన్నమాట. వాళ్ళ కళ్ళల్లో ఉండే సంతోషం చూస్తే మనకు కూడా తప్పకుండా హ్యాపీ అనిపిస్తుంది. అబ్బా ఎందుక ఇన్ని రోజులు దూరంగా ఉన్నాం, ఏం సాధించామని కూడా మనం బాధపడే ఒక సందర్భం అనేది వస్తుందన్నమాట. సో మన కోసం పరితపించే వాళ్ళ కోసం వాళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు అని బాబాగారి సందేశంలో మనకు తెలియజేస్తున్నారండి. మనకు దూరమైన వాళ్ళు ఏదైనా ఒక మెసేజ్ చేసినా, ఏదైనా ఒక సౌండ్ వచ్చినా వాళ్ళే చేశారేమో, వాళ్ళే మాట్లాడారేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా సరే ఒక సిచ్యువేషన్, అయ్యో నాకు ఇది కరెక్ట్గా సెట్ అయిందే, ఈ ఒక కొటేషన్ అనేది నాకు కరెక్ట్గా సెట్ అయింది అని కూడా బాధపడుతూ ఆ కొటేషన్ చూసినప్పుడు మనం ఇష్టమైన వాళ్ళు, మన రిలేషన్, అది లవర్స్ కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అక్క తమ్ముడు కావచ్చు, అన్న చెల్లి కావచ్చు, ఏ రిలేషన్ అయినా సరే మనకు తప్పకుండా మనం ఎవరి మీద అయితే ఆరాటపడుతూ వాళ్ళనే తలుచుకుంటూ ఉంటామో వాళ్ళ గురించే మనకు ఆలోచన అనేది ఉంటుంది. అంత ప్రేమ ఉండేటప్పుడు మనం దూరం చేసుకొని ఏం సాధిస్తాం చెప్పండి. ఇంకా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి కదా. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మాట్లాడుకొని సరి చేసుకోవాలండి. కానీ విడిపోవటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచన కూడా మనకు రానివ్వకూడదు. తోడబుట్టిన వాళ్ళు కానివ్వండి, తల్లి బిడ్డలు కానివ్వండి, ఎవరైనా సరే ఎంత కోపం ఉన్నా మాట్లాడుకొని సరిపెట్టుకుంటే ఆ దూరం అనేది దగ్గర అవుతుంది. మాట్లాడుకోకపోవటం వల్ల ఇంకా ఆ దూరం పెరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. ఒక్కసారి ఏ రిలేషన్లో అయినా సరే ఒకరికంటే ఒకరున్న ప్రాణంగా ఉన్నప్పుడు చిన్న చిన్న కారణాల చేత శాశ్వతంగా దూరం అనేది ఎప్పుడు కూడా కాకూడదు. ఇదే మన సాయి సందేశం అండి.
మనకు చిన్న చిన్న కారణాల వల్ల మన బంధాన్ని దూరం చేసుకోకూడదని చెప్పి అది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మన కోసం పరితపించే వాళ్ళకు ఒక్కసారి వాళ్ళని మాట్లాడినా కలిసినా అందులో వాళ్ళ సంతోషం అంతా ఇంత ఉండదు. అలాంటి సంతోషంలోనే మనకు ఆ రిలేషన్ విలువ అనేది అప్పుడు తెలుస్తుంది. మనల్ని ఇష్టపడే వారి కోసం ఒక్కసారి తగ్గి చూసినప్పుడు, నిన్ను ఇంత ప్రాణంగా ప్రేమించేటప్పుడు అబ్బా ఈ వీళ్ళన వదులుకున్నాము అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే ఫ్రెండ్స్ దూరమైన మన కోసం ఇష్టపడే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళని ఒక్కసారి కాల్ చేసి ఎలా ఉన్నావు, మెసేజ్ చేసి ఏం చేస్తున్నావు అని మనం లేకపోతే కలిసినప్పుడు బాగున్నావా అని చెప్పే వాళ్ళకి, ఎదురు చూసే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఆ మిస్ అయిన కాలాన్నంతా అప్పుడే వాళ్ళ దోసుట్లో పోసి మనకంటే ఇంకా అదృష్టవంతులు ఉండరు అన్నంత హ్యాపీగా అయితే ఉంటారు. అది మనం కళ్ళారా చూసినప్పుడు అది కూడా అనుభవించవచ్చు. సో రిలేషన్షిప్ అనేది ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు. అది ఏ ఒక్క రిలేషన్ అయినా సరే. ఇంకా ప్రేమికుల విషయానికి వస్తే ఈ కాలఘట్టంలో ఎక్కువగా లవర్స్ అనేవాళ్ళు బాగా ఇష్టపడి దూరం అయిపోతూ ఉంటారు కదా. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఏదో ఒక చిన్న కారణాలతో జాబ్ రాలేదనో, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనో, లేకపోతే మన ఇద్దరికి సెట్ కాదు అనో, ఇలా సిల్లీ కారణాలతో దూరం అయిపోతూ ఉంటారనమాట. ప్రేమించేటప్పుడు ఇవన్నీ తెలియవు, కానీ సర్వం నువ్వే బాగా అలవాటైపోయి ఒకరికొకరు బాగా అర్థం చేసుకున్న టైంలో చిన్న చిన్న కారణాల వల్ల సెట్ అవ్వలేదు మన ఇద్దరికి అని చెప్పి దూరం అయిపోతూ ఉంటారు. అలా ఇష్టపడిన వాళ్ళు దూరం అయితే చాలా బాధేస్తుంది కదండి. అలా ఉండదు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా విడిపోయిన వాళ్ళు బాగానే ఉంటారు. అంటే వద్దు అనుకుని విడిపోయిన వాళ్ళు, కానీ మనస్ఫూర్తిగా ఈ అవతల పక్క వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళు మాత్రం ఎప్పుడూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళ మెసేజ్ కోసం వాళ్ళు మాట్లాడతారని ఎదురు చూస్తూ ఉంటారనమాట. వాళ్ళు పడే బాధని అర్థం చేసుకొని మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు వాళ్ళల్లో కలిగే ఆనందాన్ని మీరు చూసినప్పుడు నిజంగా అది చాలా హ్యాపీనెస్. మన కోసం కూడా ఒకరు ఇంత ఆరాటపడుతున్నారని మీకే అనిపిస్తుంది అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, తోబుట్టువులండి. తోబుట్టువులు అయితే చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో కలిసి పెరుగుతూ ఉంటారు. పెద్దయ్యాక ఏదో ఒక ఆస్తుల విషయంలో కానీ, ఏదో చిన్న చిన్న ఈగోల వల్ల కానీ, మనస్పర్ధల వల్ల కానీ దూరం అయిపోతూ ఉంటారనమాట. ఆ పిల్లలు దూరం అయినప్పుడు తల్లిదండ్రులు కూడా బాధపడతారు కదా. అలా అయితే ఎప్పటికీ కూడా అలా ఉండకూడదు. ఎందుకంటే ఒకే తల్లి ప్రేగులో ఎలా మనం కలిసి చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగి ఒకే ఇంట్లో ఒకే మంచం మీద పనుకొని సంతోషంగా ఉన్న జీవితాలన్నీ మర్చిపోయేసి పెద్దయిన తర్వాత ఏదో చిన్న చిన్న గొడవల వల్ల కారణాల వల్ల విడిపోయి ఆ రిలేషన్ అనేది దూరం చేసుకోకుండా మాట్లాడుకోకుండా ఉండటం అనేది ఎంత మాత్రం మంచి విషయం కాదండి. అందరూ ఐకమత్యంగా ఉండటమే మన బాబా గారి కోరిక కూడా. ఈ సందేశం ద్వారా మీకు నేను చెప్పదలుచుకున్నది కూడా ఇదేనండి. మన రిలేషన్, అది ఏ రిలేషన్ అయినా సరే, దూరం చేసుకోకుండా సంతోషంగా వాళ్ళతో ఉండేటప్పుడే మన జీవితానికి కూడా ఒక అర్థం అనేది ఉంటుంది. మనకు అని నలుగురు ఉండేటప్పుడు ఆ సంతోషమే వేరే కదా. మనకు సపోర్ట్గా వీళ్ళు ఉన్నారు అనే ఒక భరోసా మనకు వచ్చినప్పుడు ఆ ఆనందం అంతా ఇంత ఉండదన్నమాట. సో ఈ యొక్క వీడియో మీకు అందరికీ ఎవరైతే దూరం అయిపోయి ఉంటారో వెంటనే ఇప్పుడే కాల్ చేయండి, ఇప్పుడే మెసేజ్ చేయండి. ఎందుకు దూరం చేసుకోవాలనే ఒక ఆలోచన మీ మనసులో నాటుకొని మీ ఈగోలు, మీ యొక్క ఏదైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి మాట్లాడి చూడండి. తప్పకుండా అవతల వ్యక్తి హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు ఆ విషయాన్ని గమనించి మీకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మన కోసం పరితపించే వాళ్ళు ఉన్నారని మీకు కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడే వచ్చి మీ వాళ్ళకి ఫోన్ చేయండి, కాల్ చేయండి, వీలైనప్పుడు కలవండి. మీ ఈగోలన్నీ పక్కన పెట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే ఈరోజు బాబాగారి సందేశం అండి. ముఖ్యంగా మనకిష్టమైన బంధాలని దూరం చేసుకోకూడదని తెలియచేస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ సందేశం కూడా మీకు అందరికీ బాగా నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.